హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మన ఛానల్కి ఫస్ట్గా వచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బద్దలు కొడండి. ఎందుకంటే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అన్నీ కవర్ చేస్తూ మీకు చెప్తాం కాబట్టి. సో ఫ్రెండ్స్, టుడే నోటిఫికేషన్ వచ్చి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వర్క్ మ్యాన్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 103 వేకెన్సీస్. సో ఫ్రెండ్స్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ SCL నుంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క వేకెన్సీ వచ్చి 103 వేకెన్సీ. దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ హ్యాస్ రిలీజ్డ్ ద అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ వర్క్ మ్యాన్ వేకెన్సీ. అంటే అబ్బాయిలు పురుషులు అందరికీ. దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ ద రిక్రూట్మెంట్ 103 వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ శాలరీ పే స్కేల్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. పోస్ట్ నేమ్ వచ్చి వర్క్ మ్యాన్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పక్కాగా ఆల్ ఇండియా లొకేషన్లో ఉంటుంది జాబ్ లొకేషన్. వేకెన్సీ వచ్చి 103 పోస్టులు పక్కా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 27 జనవరి, అంటే రేపటి నుంచి ప్రారంభమవుతుంది. సో ఈరోజే మీకు నోటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది కాబట్టి రేపటి నుంచి అప్లై ఆన్లైన్ లింక్ అయితే మనం డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 25 ఫిబ్రవరి 25తో లాస్ట్ డేట్ అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీని యొక్క ఏజ్ లిమిట్ 18 years to 40 years, 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎలా అంటే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఎక్స్ట్రా, SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు, PWD క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంటుంది. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జస్ట్ 500 రూపాయలు. ఎవరికంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపాయలు, SC ST PWD వాళ్ళకి 0. ఓకేనా, ఇది అప్లికేషన్ ఫీజు. దీని యొక్క వర్క్ మ్యాన్ వచ్చి వేకెన్సీ 103 వేకెన్సీ. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి 10th ITI డిప్లొమా డిగ్రీ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్. ఓకేనా, 10వ తరగతి కానీ ITI కానీ డిప్లొమా కానీ డిగ్రీ ఏ ఫీల్డ్లో అయినా సరే కంప్లీట్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 4 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది పాస్ అయితే మనకి నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవుతాం. సెకండ్ స్టేజ్ వచ్చి ట్రేడ్ టెస్ట్ ఆర్ రిటన్ ఎబిలిటీ టెస్ట్. థర్డ్ స్టేజ్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫోర్త్ స్టేజ్ వచ్చి మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 4 స్టేజెస్ కంప్లీట్ చేసుకుంటే బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వచ్చాయంటే 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, మొత్తం 100 క్వశ్చన్లు 100 మార్కులు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీని యొక్క సాలరీ వచ్చి చార్జ్మెన్ 28,740, ఎలక్ట్రీషియన్ A 28,430, ఎలక్ట్రీషియన్ B 28,280, వెడ్ B 28,280. ఇది 8th పే కమిషన్ రాకముందు ఇలాగ. 8th పే కమిషన్ వచ్చిన మరుక్షణం 40,000 అయిపోతుంది సాలరీ. సో ప్రతి ఒక్కరు మంచిగా జాగ్రత్తగా చూసి అప్లై చేసుకోండి. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కరెక్ట్గా చెప్పాను కాబట్టి దీని యొక్క అప్లై లింక్ అయితే కింద ఇస్తాను. దీనికి ఫస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఎలా అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తీసుకుని మనం లింక్ క్లిక్ చేసి న్యూ యూజర్ ID క్రియేట్ చేసి తర్వాత మొత్తం డీటెయిల్స్ అనేవి పంపించి ఆ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. మళ్ళీ లాగిన్ అయితే అప్పుడు మన రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా, దాంతో లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ సర్టిఫికేట్లు అన్నీ స్కాన్ చేసి పంపించిన తర్వాత ఫోటోగ్రాఫ్తో సహా పంపించిన తర్వాత మనకి ఒక ఫీజు చెల్లించమని ఉంటుందో ఆ ఫీజు కూడా చెల్లించాలన్నమాట. సో మీరు ఎవరి దగ్గరైనా ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే మనకి ఇన్స్టా పేజ్ Kalyan069 పేజ్కి డైరెక్ట్గా మెసేజ్ చేసి అన్న నాకు కొంచెం ఇది అప్లై చేయండి అంటే మేము అప్లై చేసి పెడతాను. ఓకేనా. HCL రిక్రూట్మెంటు చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబు, మంచి జాబు. ఎవరికి తెలియని వేకెన్సీస్ 103 కానీ ఎవరు అప్లై చేయరు. నీకు కానీ క్వాలిఫికేషన్ ఉంటే పక్కాగా అప్లై చేసుకో. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయి, మెసేజ్ చేయి, నేను రిప్లై ఇస్తాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్. కింద ఉంది రిక్రూట్మెంట్, అప్లై చేయి. ఓకేనా. జై హింద్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, కాకపోతే లైట్గా చెప్తాను. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డేతో స్టార్ట్ చేసి మళ్ళీ రిపబ్లిక్ డేకి నీకు ఉద్యోగం ఉండాలి. అది నా గోల్. నువ్వు కూడా సంపాదిస్తావని కోరుకుంటున్నాను. హార్ట్లీ బ్లెస్సింగ్స్. టేక్ కేర్. బాయ్.